హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కిసాన్ మార్ట్ అవర్ ఛానల్. ఈరోజు మనకి 3 years నుంచి మనతో పాటు జర్నీ చేస్తున్న మన వాల్యుబుల్ కస్టమర్తో గ్యామ్ మెషిన్ పనితీరు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్కారం సార్. మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? నా పేరు రమేష్ అండి. నేను ఆలమూరు మండలం పెనికేరి గ్రామం నుంచి వచ్చాను. 3 సంవత్సరాల నుంచి నేను గ్యామ్ మెషిన్ కొని ఈ ఫీల్డ్లో ఉంటున్నాను. సార్ రమేష్ గారు, మీరు చాలా సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నారు కదండి. మీరు ప్రీవియస్గా వాడిన మిషన్ ఏంటో చెప్పగలరా? ఇప్పుడు వాడుతున్న మిషన్ ఏంటో చెప్తాను. పనితీరు. నేనైతే 15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉంటున్నానండి. 10 సంవత్సరాల పైగా నేను కుబోటా మిషన్ నడిపాను. ఇంకా రైతుల ఇష్టం మీద నేను గ్యామ్ మిషన్లోకి వచ్చాను. వచ్చిన కాడి నుంచి కూడా నాకు గ్యామ్ షోరూమ్ వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు. స్పేర్ పార్ట్స్ విషయంలో అయితేనే, సర్వీస్ విషయంలో అయితేనే కానీ గ్యామ్ మిషన్ తీసుకుంటేనే కస్టమర్కి బాగుంటుంది. ఇప్పుడు వరకు మీరు గ్యామ్ మిషన్ ఎంతమందికి రిఫర్ చేసి ఉంటారు సార్? ఇంచుమించుగా నేను నా ద్వారా 15 మిషన్లు మా ఫ్రెండ్స్కి అయితే, నాకు తెలిసిన వాళ్ళకి అయితే ఇచ్చానండి. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఇబ్బంది లేదు. ఇప్పుడు రేపు పొద్దున్న ఎవరైనా కొత్త కస్టమర్ ఈ ఫీల్డ్లోకి దిగి గ్యామ్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటో? కంపల్సరీ గ్యామే తీసుకోమని చెప్తాను. దేనికండి అసలు ఏంటి గ్యామ్లో మీకు నచ్చిన విషయాలు? సర్వీస్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది సర్వీస్. స్పేర్ పార్ట్స్ తక్కువగా ఉంటుంది, వాల్యుబుల్గా ఉంటుంది. కస్టమర్కి ఎక్కడికి వెళ్ళినా సామాన్లు దొరుకుతున్నాయి, ఇబ్బంది పడ్డు. దానివల్ల కూడా గ్యామే బెటర్ అనిపిస్తుంది కూడా. రమేష్ గారు, ఇప్పుడు మన గ్యామ్ యొక్క మిషన్ పనితీరు ఫీల్డ్లో దిగబాటులో ఎలా ఉందో మన కొత్తగా తీసుకునే కస్టమర్కి ఒకసారి మీ మాటల్లో ఒకసారి. ఫీల్డ్ అయితే ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో గ్యామ్ అయితేనే నెంబర్ 1గానే ఉందండి. రైతుకు కూడా ఇష్టపడుతున్నాడు. దిగుబాట్లు అంటారా, చాలా బాగా లాగుతుంది, కెపాసిటీ బాగుంది. దాని హార్స్ పవర్ పెంచడం వల్ల కూడా బండికి ఇబ్బంది లేకుండా దాని వర్క్ బాగా పనిచేస్తుంది అన్నమాట. గ్యామ్ అయితే మిగతా మిషన్లో పోటీలో వానర్కి ఇబ్బంది లేకుండా ముందుకు నడవచ్చని నా అభిప్రాయం నేను తెలియజేస్తున్నాను. మనకి మన మిషన్ పర్ఫార్మెన్స్ అనేది దిగబాటులో కానీ పడిపోయిన సేల్లో కానీ ఎలా ఉందో మీ మాటల్లో ఒకసారి. దిగబాటులో అయితే ఏం భయపడక్కర్లేదండి. వానరు ఎలాంటి దాంట్లోనే కొయ్యచ్చు. పడిపోయినవి కూడా మిగతా మిషన్లు 3 గంటలు కూడా పట్టినవి ఉన్నాయి. ఈ మిషన్ దిగబాటులో 1:50 నిమిషాలకు కూడా కోసింది. పడిపోయిన సేలు, నిలబడి ఉన్న సేలు అయితే 50 నిమిషాలకి గంటకు కూడా అయిపోతుంది. మైలేజ్ కూడా బాగా వస్తుందండి, 7 లీటర్లు 8 లీటర్లు. పర్ఫార్మెన్స్ విషయంలో అయితే గ్యామ్ తీసుకోవచ్చు, కస్టమర్ కూడా భయపడక్కర్లేదు. ఓకే సార్ రమేష్ గారు, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదండి మన కస్టమర్ మాటల్లో మన గ్యామ్ మిషన్ పనితీరు గురించి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యువర్ సైనింగ్ ఆఫ్ మనోహర్.